వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్బీలో లెవెల్ 1 పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మెయిల్కి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఒకసారి మీరు ఏ మెయిల్తో అప్లై చేస్తారో ఆ మెయిల్ లాగిన్ అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ లింక్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ యొక్క లాగిన్ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ లెవెల్ 1 పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి ఈ యొక్క లింక్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇలా మీకు ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ యొక్క మెసేజ్ కిందనే ఉంటుంది. మెసేజ్ ఓపెన్ చేసేటప్పుడే ఆ లింక్ కింద ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డే, మీ యొక్క మంత్, అలాగే ఇయర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద క్యాప్చా ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యొక్క లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని రెండవ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. సిటీ ఇంటిమేషన్ అంటే ఇక్కడ మీకు ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంటుంది కదా, కింద హియర్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్ రూపంలో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ని అయితే మీరు ఇలా చూసుకోవచ్చు. ఇందులో మీకు ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అయితే ఉంటుంది. సేమ్ మీకు హాల్ టికెట్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఫుల్ హాల్ టికెట్ అయితే కాదు. ఇందులో కేవలం ఎగ్జామ్ సిటీ మాత్రమే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ డేటు, ఏ షిఫ్ట్ ఉంటుందో అది కూడా క్లియర్ మెన్షన్ చేసింటారు. మీరు ఆ యొక్క ఎగ్జామ్ డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ఎగ్జామ్ డేట్కి 4 days ముందైతే మీకు ఇంకా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ యొక్క మెయిల్కి ఒక లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇది కేవలం మీకు ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. పర్ఫెక్ట్ లొకేషన్ అయితే ఇందులో ఉండదు. 29 డేట్న ప్రతి ఒక్కరికి యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. 29 డేట్ వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.